ఈరోజు వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నాం. మీ ఇంటి పైన సూర్య గారి కింద ప్రోగ్రాం కింద సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఉచితంగా కరెంటు ఉత్పత్తి చేసుకుంటారు. నేను ఒకటే పిలిపిస్తున్నా, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుంటారు, మీరే కరెంటు వాడుకుంటే చాలా వరకు మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక రైతు పొలం దగ్గర ఒక పంప్ సెట్ ఉంటే దానికి గాని సబ్సిడీ మేమే ఇస్తాం. మీరు ఆ సబ్సిడీతో గాని సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు శాశ్వతంగా. మీరేదైనా అదనంగా కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కావాలంటే మీ ఇంటి అవసరాలకు మీరు ఉపయోగించుకోవచ్చు. మీ ఇంటి అవసరాలకే కాకుండా మీకు వాహనాలుంటే అవి కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం వస్తుంది. మీకు అప్పటికి కరెంటు మిగిలితే ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఇస్తే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను రాబోయే రోజుల్లో ఏపీఎస్సీబీని అంటే ట్రాన్స్కోని ఒకటే ఆలోచిస్తున్న, డిస్ట్రిబ్యూషన్ గాని ట్రాన్స్కో గాని గ్రిడ్ మేనేజ్మెంట్ కోసం పనిచేసే పరిస్థితి రావాలి. ప్రతి ఒక్కరూ ఇండ్ల దగ్గర పొలాల దగ్గర కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలి. మీరు మీటర్ పెట్టుకొని మీరే వాడుకోవచ్చు. మిగిలిన కరెంటు ఉంటే గ్రిడ్కి ఇవ్వచ్చు. గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మళ్లీ మీకు అవసరమైతే తిరిగి మీరు తీసుకునే వెసులుబాటు ఇస్తాం. నెలకు మీరు వాడుకొని 500 యూనిట్లు కరెంటు గాని గ్రిడ్కి ఇస్తే మళ్లీ ఆ నెలలోనే ఎప్పుడైనా పీక్ సీజన్ లో మీరు వాడుకోవాలంటే తిరిగి మీకు ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాను. ప్రజలకు ఖర్చు తగ్గాలి, ప్రజల ఆదాయం పెరగాలి, మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని అనేక కార్యక్రమాలకు నాంది పలుకుతున్నాం. ఇది కూడా మీరు చేసుకోగలిగితే టెక్నాలజీ వచ్చింది కాబట్టి చాలా సులభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు నేను కూడా ఇవన్నీ చెప్పినా థియరీ అవుతుంది. ఈరోజు ఒక్క సెల్ ఫోన్ మీ దగ్గర పెట్టుకుంటే ఎవ్వరి దగ్గర తిరిగే పని లేకుండా ఏ పని కావాలన్నా అవుతాయి. నేను మొన్నే మీకు ఒక కార్యక్రమం ఇచ్చాను. తొందరలోనే మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ వాట్సాప్ లో పెడితే తిరిగి ఆ పని చేయడమే కాకుండా తిరిగి ఆ పని చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే చర్యలు కూడా తీసుకుంటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఏది కూడా సమీక్షలు చేయడం గాని జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేయడం చాలా ఈజీ అయింది. ఇప్పుడు మీరు చూశారు ఎంత కాంప్లికేషన్ ఉందో అడ్మినిస్ట్రేషన్ లో. పాత గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేయడానికి ఈరోజు నేను రెవెన్యూ సదస్సులు పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చారు. దొంగలు గాని టెక్నాలజీ చేతికొస్తే ఏం చేస్తారో అది ఒక ఉదాహరణ. మీకు అందరికీ భూ కబ్జాలు పెద్ద ఎత్తున జరిగాయి. టెక్నాలజీని మిస్యూజ్ చేసి తప్పుడు విధాలు పెట్టి ఒకరి భూమి ఇంకొకరు రాసేసుకుని మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా ఒక భయంకరమైన పరిస్థితి క్రియేట్ చేసి ఒక రోజులో 12,000 పిటిషన్స్ వచ్చాయంటే ఇంకా ఒక నెలంతా జరిగితే ఎన్ని లక్షల మంది ఈ ఇబ్బందులు పడ్డారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఇంకొక పక్కన చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో పవర్ సెక్టర్ అంతా కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. పీపీఏలు రద్దు చేశారు. కరెంటు వాడకుండా వాళ్ళకు డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో కరెంటు లేదు కాబట్టి 7 రూపాయలు 8 రూపాయలు పెట్టి ఓపెన్ మార్కెట్లో కొనే పరిస్థితికి వచ్చారు. పవర్ స్టేషన్స్ అన్ని సకాలానికి పూర్తి చేయకుండా దానివల్ల కరెంటు ఉత్పత్తి కాకుండా మళ్లీ ఎక్కడెక్కడో అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా తప్పుడు నిర్ణయాలు చేసి అధిక ధరకు కరెంట్లు కొని ఈరోజు డిపార్ట్మెంటే సంక్షోభంలో పడే పరిస్థితికి వచ్చింది. 9 సంవత్సరాలు 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 33,000 కోట్ల రూపాయలు అదనంగా కరెంటు భారం వేశారు. 1,29,503 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్కి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. నేను అందుకని ఇవన్నీ సమీక్ష చేస్తున్నా. పోయిన గవర్నమెంట్ చేసిన తప్పులు తప్ప మళ్లీ ఏమాత్రం కూడా ఈ డిపార్ట్మెంట్ లో కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థత పెంచి
మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవసరమైతే ఏ విధంగా చేయాలనో ఈరోజు మీరు చూస్తే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. నేను ఈరోజు గ్రీన్ ఎనర్జీకి పోతున్నాను. రాష్ట్రం మొత్తం సోలార్ ఎనర్జీకి పోతున్నాం. అదే సమయంలో విండ్ ఎనర్జీకి పోతున్నాం. పంప్డ్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఇవన్నీ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడికక్కడ ప్రధానమంత్రి ప్రవేశపెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు సూర్య ఘర్ ద్వారా ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క ప్రతి ఒక్క పంప్ సెట్ కి కుసుమ్ ద్వారా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఇది చాలకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఏమేం చేయాలనో అన్ని చేసే పరిస్థితికి వస్తాం. రైతులు కూడా 40,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నాం. ఎల్ఈడి బల్బుల నిర్వహణకి మొన్నే 150 కోట్లు కూడా శాంక్షన్ చేశాం. ఈ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ కోసం, అదే మరి దానికి సంబంధించినటువంటి బై ప్రోడక్ట్స్ కోసం 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్ ని సంవత్సరానికి ఉత్పత్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. మొన్నే గ్రీన్ ఎనర్జీ పాలసీ రిలీజ్ చేశాం. సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే 78.5 గిగావాట్ల కోసం పోతున్నాం. విండ్ ఎనర్జీ 35 గిగావాట్లంటే 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్లు. ఇలాంటివన్నీ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ 22 గిగావాట్లు వెళ్తున్నాం. బ్యాటరీకి కూడా ముందుకు పోయి 25 గిగావాట్ల ఫర్ అవర్ బ్యాటరీకి వెళ్తున్నాం. ఎథనాల్ 1,50,000 కిలోలీటర్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం. బయో సిఎన్జి సిబిజి 10,000 టన్నులు ఫర్ డే ఉత్పత్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ 20 గిగావాట్స్ పెట్టుకున్నాం. ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడికక్కడ పెట్టి మినిమం 5,000 పెట్టాలని, అవసరమైతే ప్రతి ఒక్క 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని వాహనాలను కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చాలని పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకున్నాం. దీనివల్ల మీ ఇంట్లో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు, బయట వస్తే కూడా ఛార్జ్ చేసే అవకాశం ఇస్తాం. ఎనర్జీ మీద ఒక యూనివర్సిటీ పెడతాం. ఖర్చు ఎట్టు తగ్గించాలి, గ్రీన్ ఎనర్జీకి ఎట్లెళ్ళాలి, దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ గాని నైట్రోజన్ గాని అనేక విషయాల్లో ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. దీనికి కూడా ముందుకు పోతాం. ఎందుకంటే మీ అందరికి ఒక ఐడియా ఇస్తే మీరు కూడా దీన్ని బాగా ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. ఇది కూడా చేస్తాం. దీనికి కూడా సబ్సిడీస్ ఇచ్చాం. ఒక పాలసీ కూడా మొన్నే తెచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు మనం ఈ సమావేశంలో నేను ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నింటికంటే అత్యంత కీలకమైన డిపార్ట్మెంట్ ఈ యొక్క విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఈ డిపార్ట్మెంట్ గాని సమర్థవంతంగా రన్ కాకపోతే ఉద్యోగాలు రావు, ఆర్థిక వ్యవస్థ బాగుపడదు, ఇంకో పక్క మన ఆదాయం పెరగదు, మనకు అన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకే ఈ డిపార్ట్మెంట్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత తీసుకుంటాం, ప్రక్షాళన చేస్తాం. ఇంకా అనేక సమస్యలు క్రియేట్ చేశారు. ఆ సమస్యలన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం. అధ్యయనం చేసి భవిష్యత్తులో ఏమేం చేయాలనో అవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ పాలసీ వల్ల రాబోయే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. 7,50,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే ఎన్టీపీసీ జెన్కో ఇద్దరు కలిసి దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. దీనివల్ల 1,22,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవే కాకుండా గ్రీన్ కో గాని, ఎకోరన్ అని, రిలయన్స్ ఇలాంటి కంపెనీలు చాలా ముందుకు వచ్చాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అవన్నీ ఆలోచించి తప్పకుండా ఎనర్జీ సెక్టర్ పైన శ్రద్ధ పెడతాం. మళ్లీ ఒకటే చెప్తున్నా, కరెంటు ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో కరెంటును ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం.
మనం అందరం కూడా ఒక సమాజానికి మంచి జరగాలంటే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉండాలంటే, వాతావరణాన్ని కాపాడుకోవాలంటే మనం చూస్తున్నాం ఈ మధ్య వాతావరణం సమతుల్యం తప్పిపోయింది. క్లౌడ్ బరస్టింగ్ అవుతా ఉంది. కొన్ని దిక్కల వర్షాలు పడితే విపరీతంగా పడుతున్నాయి. ఓసారి వర్షాలు పడకపోతే వర్షాలు పడే పరిస్థితిలో కూడా లేవు. ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయాలంటే భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఎనర్జీ అనేది చాలా క్రూషియల్ రోల్. ప్రపంచం అంతా కూడా ఆ దిశగా పోతున్నారు. కేంద్రంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ కోసం స్పష్టమైన ప్రణాళిక పెట్టుకున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుని 2047కి మీ ఆదాయాన్ని ఇప్పుడు వచ్చే ఆదాయానికి 15 రెట్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది జరగాలంటే మీలో చైతన్యం కావాలి, మీలో అవగాహన పెరగాలి. ప్రభుత్వం ప్రజలు కలిసి చేస్తే ఇది సాధ్యమవుతుంది. దానికి మీరందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇప్పుడే మినిస్టర్ గారిని మరొకసారి అభినందిస్తున్నా. సెంట్రల్ మినిస్టర్ గారిని, మనోహర్ లాల్ గారు ఈజ్ వెరీ యాక్టివ్ and also is very seasoned. You know everything. 10 years chief minister, and also is having wide experience in public life. I am requesting him. Andhra Pradesh has suffered a lot for the last 5 years. Even urban development also, even they didn't use funds properly. We are having so much of backlog. Even PMAY, we are having so many problems. Now we have agreement with the PMAY 2.0. Under your leadership, you have to do justice for Andhra Pradesh, sir. I am confident you will do that. So with all, he is going to have a review with our ministers today. What all instructions you give, we will implement it. I am expecting positive response in all aspects from you, and also special attention for Andhra Pradesh. That is what I am requesting from you. You will do it. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ఆల్ ఆఫ్ యూ అప్రిషియేట్ మినిస్టర్ నౌ. మిమ్మల్ని చూస్తే పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ఫుల్ కాన్ఫిడెన్స్ లో వచ్చారు. ఎనర్జీ కూడా చాలా హైగా ఉంది. చాలా సంతోషం. మళ్ళీ రాష్ట్రంలో కూడా ఎనర్జీ హైగా ఉండాలి. అది ఉండాలంటే ఈ స్పీడ్లోనే మనం ముందుకు పోతే మళ్ళా తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుంది. 2047కి ప్రపంచంలోన తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా ప్రగాఢ సంకల్పం. అది జయప్రదం చేసే బాధ్యత మీదని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై